మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. క్రికెట్లో హిట్ వికెట్ గురించి వినే ఉంటారు. బ్యాటింగ్ చేయబోయి వికెట్ల మీద పడి అట్నుంచటే పెవిలియన్ వెళ్లిపోతారు. అలాంటి సీన్లు రాజకీయాల్లో కూడా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ వికెట్ పేరు అంబటి రాయుడు. రాజకీయాల్లోకి వచ్చినట్టే వచ్చి విడ్రా అయిన పొలిటికల్ లీడర్ అంబటి రాయుడు క్రికెట్లో ఎంత సంచలనమో రాజకీయాల్లో కూడా అంతే సంచలనమయ్యారు. నిలకడలేనితనం, షార్ట్ టెంపర్, దూకుడు స్వభావంతో క్రికెట్ కెరియర్ ని తొందరగా క్లోజ్ చేసుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ పేరుతో పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన రాయుడు అంతే వేగంగా ఇంటి ముఖం పట్టారు. పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, హ్యాండ్సప్ అన్నారు. ఆడుదాం ఆంధ్రాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రాయుడు ఆడకుండానే జారుకున్నాడు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఎక్స్ లో పోస్ట్ చేశాడు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని, త్వరలోనే యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తానని తెలిపారు. వైసీపీలో చేరిన 10 రోజులకే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఇంతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటి అనే చర్చ జరుగుతోంది. వైసీపీకి అంబటి రాయుడు రాజీనామాపై సెటర్లేశారు బుద్దా వెంకన్న. ఆడుదాం ఆంధ్రాకు బ్యాట్ పట్టుకుని వచ్చిన క్రికెట్ ప్లేయర్ అంబటి రాయుడికి సీఎం జగన్ మనస్తత్వం అర్థమై బాయ్ బాయ్ చెప్పేశారని అన్నారు. ఇందుకు రాయుడికి శుభాకాంక్షలు చెప్తున్నా అన్నారు. బాబు జగన్మోహన్ రెడ్డి, నీకు, నీ పార్టీకి, నీ ఎంపీ సీటుకి ఒక దండం, నేను పోటీ చేయట్లేదు అని అంబటి రాయుడు గారు ట్వీట్ పెట్టాడు. అంబటి రాయుడు గారికి నిజంగానే శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు కొంతకాలంగా రాజకీయాలపై ఆసక్తి చూపిస్తూ వచ్చారు. మొదటి నుంచి వైసీపీ చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి పాలిటిక్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపించారు. పార్టీలో చేరడానికంటే ముందు నుంచే గత కొంతకాలంగా వైసీపీకి దగ్గరగా ఉన్నారు. గుంటూరు నియోజకవర్గంలో వైసీపీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ అనుకున్నట్లుగానే వారం క్రితమే పార్టీలో చేరారు. గత నెల 28న సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్లుగా ప్రకటించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, పైగా మాజీ క్రికెటర్ పార్టీలో చేరడం ప్లస్ అవుతుందని భావించింది వైసీపీ. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కాపు ఓటు బ్యాంకును చీల్చడానికి రాయుడ్ను పొలిటికల్ గా వాడుకోవాలని వైసీపీ భావించింది. పనిలో పనిగా కాపుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అంబటి రాయుడు పర్యటనలు ఏర్పాటు చేసుకున్నారు. అంతలో రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు. అయితే అంబటి రాయుడు ఎగ్జిట్ పై సజ్జల ఆసక్తికర కమెంట్ చేశారు. అసలే ఉద్దేశంతో ఆయన పార్టీలో చేరారో కూడా తెలియదన్నారు. కారణాలు తెలిసాక మాట్లాడుకుందామని అన్నారు సజ్జల. ఆయన వచ్చిందే నిన్ననో ఇంకా పూర్తి అయిన పార్టీ దీనికి కూడా కాలేదు. ఆయన ఏ రీజన్తో వచ్చారో, ఇప్పుడు ఏ రీజన్ చేశారని ఆయన అంటున్నారో కూడా తెలియదు. ఏదో ట్వీట్ ఇచ్చారని అంటున్నారు. దాని అసలు వచ్చింది ఎందుకు వచ్చారో కూడా పూర్తి తెలియదు. అభిమానంతో వచ్చింటే ఆయన కూడా అక్కడ ఏమన్నారు, కొద్ది కాలం పాటు దూరంగా ఉండదలుచుకున్నా అన్నారు. ఆ రీజన్స్ తెలియాలి. తెలిసినాక దాని గురించి ఏమన్నా ఇది కావచ్చు. వాస్తవానికి గుంటూరు లోక్సభ లేకుంటే అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనుకున్నారు రాయుడు. అదే హామీతో పార్టీలో చేరారు. గుంటూరు ఎంపీ స్థానం కన్ఫర్మ్ అని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే సర్వే నివేదికలు అంబటి రాయుడికి అనుకూలంగా లేకపోవడం, గెలవరు అనే రిపోర్ట్ రావడంతో సీటుపై హామీ దక్కలేదని తెలుస్తోంది. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తోందని సమాచారం. అందుకే రాయుడిని మచిలీపట్నం నుంచి పోటీ చేయమన్నట్లుగా వార్తలొచ్చాయి. గత 6-7 నెలల నుంచి గుంటూరు ప్రాంతంలో తిరుగుతూ అక్కడే పోటీ అనుకుంటూ ఉంటే ఇప్పుడు సీటు మార్చడం, వేరే చోటు నుంచి పోటీకి దిగమని చెప్పడం ఏంటని రాయుడు ప్రశ్నించారని సమాచారం. ఆశించినట్లు టికెట్ రాకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంబటి రాయుడు అనూహ్య నిర్ణయంతో ఆయన అనుచరులు సందిగ్ధంలో పడ్డారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. రాయుడు వేరే పార్టీలోకి వెళ్తారా, లేకుంటే ప్రత్యామ్నాయం చూస్తున్నారా అనే ప్రశ్నలు పొలిటికల్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా పాలిటిక్స్ ని కూడా రాయుడు క్రికెట్ లాగానే చేశాడని సెటైర్లు పడుతున్నాయి.